ఇక ఇవాళ మనం ది ఎమినెన్స్ ఇన్ షాడో ఎపిసోడ్ 4, 5 ఇంకా 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సరేగా ఎపిసోడ్ 4 స్టార్టింగ్ లో మనం ఎలెక్సియా అయితే చూస్తాం. తను ఇక్కడ ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు. ఇంకా తన పక్కన ఒక క్రియేచర్ కూడా ఉంటుంది. ఇక ఇదే టైంలో ఒక సైంటిస్ట్ వచ్చి అంటూ ఉంటాడు, నాకు ఫైనలీ రాయల్ బ్లడ్ దొరికేసింది. ఇక తను వెంటనే ఎలెక్సియా యొక్క బ్లడ్ ని తీస్తూ ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం కాగును అనేది చూస్తాం. తను ఇక్కడ పాపం టార్చర్ చేస్తూ ఉంటారు. అయినా కానీ కాగును సైడ్ క్యారెక్టర్ లా ఏడుస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లో ఉండి ఇదంతా ఎప్పుడు అయిపోతుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం ఎలెక్సియా అయితే చూస్తాం. ఇక్కడ ఈ సైంటిస్ట్ ఎలెక్సియా యొక్క బ్లడ్ ని తీస్తూ ఉంటాడు. దీన్ని చూసి ఎలెక్సియా అంటుంది, నాకు చావాలని లేదు. దీన్ని చూసి సైంటిస్ట్ అంటాడు, కంగారు పడకు, నీ బ్లడ్ నాకు ఫ్యూచర్ లో కూడా కావాలి కాబట్టి నేను నిన్ను ఏమీ చెయ్య. ఇంకా సైంటిస్ట్ ఇక్కడ చాలా కోపంగా ఉంటాడు. తను ఇక్కడ అంటూ ఉంటాడు, నా ల్యాబ్ కనుక డిస్ట్రాయ్ అయ్యి ఉండకపోతే నేను నా రీసెర్చ్ ని ఎప్పుడో కంప్లీట్ చేసి ఉండేవాడిని. ఇక ఇంకో వైపు మనం జినోన్ ని ఇంకా ఐరిస్ ని అయితే చూస్తాం. ఇక్కడ ఐరిస్ అంటూ ఉంటుంది, రిపోర్ట్స్ ప్రకారం కాగును అనే స్టూడెంట్ ఎలెక్సియాని కిడ్నాప్ చేశాడు కదా. ఇది విని జినోన్ అంటాడు, ఎవిడెన్స్ బట్టి చూసుకుంటే ఈ కిడ్నాప్ తనే చేశాడు అనిపిస్తుంది. కానీ తన రా పవర్ విషయానికి వస్తే తను ఎలెక్సియాని ఓడించలేడు. దీన్ని బట్టి చూసుకుంటే తను ఎలెక్సియాని కిడ్నాప్ చేశాడని నాకు అనిపించట్లేదు. ఇది విని ఐరిస్ అంటుంది, అలాగైతే తన్ని రిలీజ్ చేశాక కూడా తన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇంకా ఐరిస్ కి ఎలెక్సియాతో కలిసి ఫైట్ చేసిన మూమెంట్స్ అన్ని గుర్తుకొస్తాయి. తను ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుంది, తనతోటి ఫైట్ చేసి చాలా కాలం అయింది. సరే ఇంకో వైపు మనం క్లియర్ అయితే చూస్తాం. తను వాళ్ళ తమ్ముని కొట్టినందుకు చాలా కోపంగా ఉంటుంది. ఇక ఇదే టైంలో వాళ్ళ సీనియర్ వచ్చి తను ఆపుతుంది. సరేగా ఇంకో వైపు మనం కాగును అయితే చూస్తాం. తన్ని ఫైనలీ రిలీజ్ చేస్తుంటారు. తను ఇక్కడ ట్రైన్ లో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు, నేను అనుకుంటే నా దెబ్బలన్నింటినీ తొందరగా హీల్ చేసుకోగలను, కాకపోతే వీళ్ళు నన్ను ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇలాగే తను ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆల్ఫా ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా తనకి తినడానికి ఫుడ్ ఇచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. తను ఇక్కడ అంటూ ఉంటుంది, మేము కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మన ఆర్గనైజేషన్ కల్ట్ అంతా కాకపోయినా స్ట్రాంగ్ గానే అవుతుంది. ఇదంతా విని కాగును ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళు ఈ విషయాన్ని ఇంకా మర్చిపోలేదా? నేను అనుకున్నాను వీళ్ళు ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారేమో అని. ఇక్కడ ఆల్ఫా అంటూ ఉంటుంది, అలెక్సా గనుక ఏమన్నా అయిందంటే అందరూ నిన్నే బ్లేమ్ చేస్తారు. ఇది విని కాగును అంటాడు, నాకు ఈ విషయం తెలుసు. ఇంకా ఆల్ఫా అంటుంది, మనం డార్క్ నైట్స్ ని నమ్మలేం, వాళ్ళు కూడా కల్ట్స్ తో కలిసిపోయి ఉండొచ్చు. ఇంకా అలెక్సియాని కల్ట్ కి సంబంధించిన వాళ్లే కిడ్నాప్ చేశారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళకి రాయల్ బ్లడ్ కావాలి. ఇది విని కాగును అంటాడు, అలాగైతే ఎలెక్సియా ఇంకా బతికే ఉందని అంటావా? ఇది విని ఆల్ఫా అంటుంది, వాళ్ళకి బ్లడ్ కావాలి కాబట్టి వాళ్ళు తన్ని ఏమీ చెయ్యరు. ఇంకా ప్రస్తుతానికైతే నువ్వు రెస్ట్ తీసుకో, అంతా రెడీ అయిన తర్వాత నేను నీకు మెసేజ్ చేస్తా. ఇక వెళ్తూ సడన్ గా ఆగి ఆల్ఫా అంటుంది, నిన్ను టార్చర్ చేసిన వాళ్ళిద్దరిని ఫినిష్ చేయాలా? ఇది విని కాగును అంటాడు, వద్దు, వాళ్ళు కేవలం వాళ్ళ డ్యూటీ చేశారు. ఇక దీని తర్వాత మనం కాగునుని కొన్ని ఎక్స్పెన్సివ్ వస్తువుల మధ్యలో అయితే చూస్తాం. ఇవన్నిటిని కొనడానికి తను చాలా కష్టపడ్డాడు. లైక్ వాళ్ళ నానిచ్చిన పాకెట్ మనీని సేవ్ చేశాడు. ఇంకా అలెక్సియా ముందు కుక్కలా మారాడు. ఇలా ఈ వస్తువులని కొని వైన్ ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటాడు. ఇక కాగును ఇలాగే ఉన్న టైంలో ఇక్కడికి డెల్టా వస్తుంది. డెల్టా చెప్తుంది, అంతా రెడీ అయింది. సో ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏంటంటే కల్ట్ కి సంబంధించిన 8 హైడౌట్స్ మీద అటాక్ చేయడం. ఇక ఇప్పుడు కాగును అంటాడు, ఈ రోజు నుంచి ఈ వరల్డ్ మొత్తం మన గురించే మాట్లాడుకోబోతుంది. ఇక ఇంకో వైపు మనం మార్నింగ్ కాగునుని టార్చర్ చేసిన వాళ్ళిద్దరిని అయితే చూస్తాం. వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగా ఇదే టైంలో ఇక్కడికి కాగును అయితే వస్తాడు. ఇప్పుడు కాగునుని చూసి వీళ్ళిద్దరు ఎలెక్సియాకి సంబంధించిన షూస్ ని కాగును మీదకి విసిరేస్తారు. వీళ్ళు ఇప్పుడు అంటూ ఉంటారు, ఎలెక్సియాకి సంబంధించిన షూస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఒక విధంగా వీళ్ళిద్దరు కాగునుని ఇరికించడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీన్ని చూసి కాగును అంటాడు, మీరు చాలా తప్పు చేశారు. ఇంకా చూసగానే తను వీళ్ళిద్దరిని ఫినిష్ చేసేస్తాడు. ఇక ఇంకో వైపు మనం ఐరిస్ అయితే చూస్తాం. తనకు కూడా తెలిసిపోతుంది ఒకే గ్రూప్ 8 ప్లేసెస్ మీద అటాక్ చేసిందని. ఇది విని ఐరిస్ స్కూల్ కి సంబంధించిన ప్రొటెక్షన్ ని పెంచమని చెప్తుంది. ఇక ఇంకో వైపు మనం అలెక్సియా అయితే చూస్తాం. తన బాడీలోంచి చాలా బ్లడ్ తీయడం వల్ల తను చాలా బలహీనంగా అవుతుంది. ఇక ఇదే టైంలో ఈ హైడౌట్ కూలిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి సైంటిస్ట్ అంటూ ఉంటాడు, అంతా అయిపోయింది. ఇక తను ఒక పెద్ద ఇంజెక్షన్ ని తీసి తన ముందున్న క్రియేచర్ కి ఇంజెక్ట్ చేస్తాడు. ఇక మనం చూస్తాగానే ఈ క్రియేచర్ యొక్క పవర్ చాలా వరకు పెరిగిపోతుంది. ఇక తను వెంటనే ఆ సైంటిస్ట్ ని చంపేస్తుంది. ఇక ఇప్పుడు ఈ క్రియేచర్ అలెక్సియాని చంపడానికి వస్తూ ఉంటుంది. ఇక చూస్తాగానే తను అలెక్సియా యొక్క కట్లను అయితే విప్పేస్తుంది. ఇక తను ఇలా చేయడం చూసి అలెక్సియా షాక్ లో ఉంటుంది. ఇంకా ఈ క్రియేచర్ యొక్క సైజ్ పెరగడంతో ఈ బిల్డింగ్ కూలిపోతూ ఉంటుంది. దీన్ని చూసి అలెక్సియా వెంటనే ఇక్కడి తప్పించుకుంటుంది. ఇక తను ఇలాగే వెళ్తుంటే తన ముంగడికి జెనోన్ అయితే వస్తాడు. ఇప్పుడు జెనోన్ అంటూ ఉంటాడు, నేను ఇక్కడి నుంచి నేను పారిపోనివ్వను. ఇది విని అలెక్సియా అంటుంది, నువ్వు అసలు ఏమంటున్నావు? ఇది విని జెనోన్ అంటాడు, అసలు నేను ఇక్కడికి తీసుకొచ్చిందే నేను. ఇది విని అలెక్సియా ఫస్ట్ అయితే చాలా కోప్పడుతుంది. ఇక తను అంటుంది, నేను ముందే ఎక్స్పెక్ట్ చేసా, ఎవరు అంత పర్ఫెక్ట్ గా ఉండరు. ఇక్కడ జెనోన్ అంటూ ఉంటాడు, నీ బ్లడ్ వల్ల నా పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, దీనివల్ల నేను రౌండ్స్ లో 12th పొజిషన్ లోకి వెళ్తా. దీనిపై అలెక్సియా అడుగుతుంది, అసలు ఈ రౌండ్స్ ఏంటి? దీనిపై నేను చెప్తాడు, ఈ రౌండ్స్ అనే వాళ్ళు హైయెస్ట్ ర్యాంకింగ్ నైట్స్, వీళ్ళకి డబల్ మనీ ఇంకా రెస్పెక్ట్ ఉంటుంది. దీంతో నేను ఆ సార్డ్ ఇన్స్ట్రక్టర్ జాబ్ ని వదిలేద్దామని అనుకున్నా. ఇంకా తను అంటాడు, నీ ప్లేస్ లో అసలు ఇక్కడికి ఐరిస్ ని తీసుకొచ్చేది ఉండే, కాకపోతే నిన్నే ఈజీగా తీసుకురావచ్చు అని చెప్పి తీసుకొచ్చాం. ఇక అలెక్సియా వెంటనే జెనోన్ మీకైతే అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడ జెనోన్
జెనోన్ కి అటాక్ వల్ల ఏమీ కాదు. దీన్ని చూసి అలెక్సియా వెంటనే తన స్పెషల్ మూవ్ అయితే చేస్తుంది. దీనివల్ల జెనోన్ కి కొంచెం దెబ్బ తగులుతుంది. దీన్ని చూసి జెనోన్ వెంటనే అలెక్సియా మీదకి అటాక్ చేసి తన్ని కింద పడేస్తాడు. తనంటాడు, నువ్వు మీ అక్క అంతా స్ట్రాంగ్ అవ్వలేవు, నువ్వు నేను చెప్పినట్టు విను. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి షాడోన్ అయితే వచ్చేస్తాడు. ఇక తను చూసి జెనోన్ అంటూ ఉంటాడు, రీసెంట్ గా కల్ట్ కి సంబంధించిన వాళ్ళందరినీ చంపేసింది నువ్వేనా? ఇక్కడ కాగనో అంటూ ఉంటాడు, నా పేరు షాడో, నేను షాడోలో ఉండి పనిచేస్తా. ఇక్కడ జెనోన్ అంటూ ఉంటాడు, లో లెవెల్ వాళ్ళని చంపగానే నువ్వు పవర్ఫుల్ గా అయ్యావని అనుకుంటున్నావా? ఇప్పుడు నేను నీకు చూపిస్తా నిజమైన కల్ట్ మెంబర్ యొక్క పవర్. ఇక చూస్తుండగానే జెనోన్ చాలా స్పీడ్ గా కాగనో మీకైతే అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కాగనో చాలా ఈజీగా ఈ అటాక్ ని అయితే టాచ్ చేస్తాడు. దీన్ని చూసి జెనోన్ ఇంకా అలెక్సియా షాక్ లో ఉంటారు. ఇప్పుడు కాగనో అంటాడు, నువ్వు నిజంగా కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ కి సంబంధించిన కోర్ మెంబర్వా? ఇక ఇంకో వైపు మనం ఈ క్రియేచర్ ని చూస్తే ఇది సిటీలోకి వచ్చేస్తుంటుంది. ఇక్కడ దీన్ని డార్క్ నైట్స్ కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. ఇదే టైంలో ఇక్కడికి ఐరిస్ వచ్చి వెంటనే ఈ క్రియేచర్ మీదకి అటాక్ చేసి తన చేయిని విరక్కొట్టేస్తుంది. ఇప్పుడు ఐరిస్ అంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెంటనే సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. ఇక ఇప్పుడు ఐరిస్ వెనక్కి తిరిగి ఆ క్రియేచర్ వైపు చూస్తే ఆ క్రియేచర్ తన బాడీని రీజనరేట్ చేసుకుని ఉంటుంది. దీన్ని చూసి ఐరిస్ వెంటనే తన మీదకి మళ్ళీ అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ క్రియేచర్ మళ్ళీ తను చాలా ఫాస్ట్ గా రీజనరేట్ చేసుకుంటుంది. దీన్ని చూసి ఐరిస్ అంటూ ఉంటుంది, అయితే నిన్ను నువ్వు రీజనరేట్ చేసుకోగలవా? అలాగైతే నేను నిన్ను రీజనరేట్ చేసుకోలేనని ముక్కలుగా మార్చాలి. ఇక ఇలా చెప్పి ఐరిస్ నాన్ స్టాప్ గా ఈ క్రియేచర్ మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదే టైంలో ఇక్కడికి ఆల్ఫా వచ్చి అంటుంది, నువ్వు దాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఇది విని ఐరిస్ అంటుంది, అసలు నువ్వు ఎవరు? ఇక ఇదే టైంలో ఈ క్రియేచర్ వీళ్ళిద్దరి మీదకి మళ్ళీ అటాక్ చేస్తుంది. ఇక్కడ ఆల్ఫా అంటూ ఉంటుంది, నీకు చాలా పెయిన్ఫుల్ గా ఉందని నాకు తెలుసు, ఇక ఇప్పటి నువ్వు ఫ్రీ అయిపోతావు. ఇక ఆల్ఫా వెంటనే తన ఒకే అటాక్ లో ఈ క్రియేచర్ అయితే ఫినిష్ చేసేస్తుంది. ఇక ఈ అటాక్ తర్వాత మనం చూస్తే ఈ క్రియేచర్ ఒక అమ్మాయిలా మారుంటుంది. ఇక వెళ్తూ ఆల్ఫా అంటుంది, మేము చేసే పనిని డిస్టర్బ్ చేయకండి, మీరు కేవలం ఆడియన్స్ లా ఇదంతా చూస్తూ ఉండండి, మేము షాడో గార్డెన్. ఇక తను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంకో వైపు మనం జినోన్ ని ఇంకా షాడోన్ అయితే చూస్తాం. ఇక్కడ జినోన్ అంటూ ఉంటాడు, నువ్వు బాగానే ఫైట్ చేస్తూ ఉన్నావు, ఇక ఇప్పుడు నేను నీకు రౌండ్స్ యొక్క నిజమైన పవర్ ఏంటో చూపిస్తా. ఇంకా ఇప్పుడు జినోన్ దగ్గర నుంచి డార్క్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీని చూసి అలెక్సియా కూడా షాక్ లో ఉంటుంది. ఇక్కడ జినోన్ తన ఫుల్ స్ట్రెంత్ ని యూస్ చేసుకుని షాడో తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ షాడోకి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు, తనతోటి నార్మల్ గానే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాగే ఫైట్ చేస్తూ షాడో జినోన్ ని కింద పడేస్తాడు. తను జినోన్ తోటి అంటాడు, ఏమైంది ఫ్యూచర్ నైట్? ఇది విని జినోన్ వెంటనే కాగనో మీదకి నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ జినోన్ అటాక్స్ వల్ల కాగనోకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించదు. ఇదంతా చూసి జినోన్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇప్పుడు జినోన్ అంటూ ఉంటాడు, నువ్వు అసలు ఎవరు? నువ్వు నిజంగా అంత పవర్ఫుల్ అయితే నీ ఐడెంటిటీని ఎందుకు దాచిపెట్టుకుని ఉంటున్నావు? ఇది విని షాడో స్మైల్ చేస్తాడు. తనంటాడు, మేము షాడో గార్డెన్, మేము షాడోలో ఉండి పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అలెక్సియా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ షాడో గార్డెన్ ఇంకా కల్ట్ అంటే ఏంటి? ఇక ఇప్పుడు జెనోన్ అంటాడు, నువ్వు నిజంగా నాతోటి ఫైట్ చేయాలని అనుకుంటే నేను నీతోటి ఫైట్ చేస్తాను. ఇంకా తను మనం ఇంతకుముందు చూసిన పిల్స్ ని అయితే బయటకు తీస్తాడు. ఇప్పుడు జెనోన్ అంటాడు, ఎవరైతే పిల్స్ ని తీసుకుంటారో వాళ్ళు హ్యూమన్ లిమిట్స్ కంటే చాలా పవర్ఫుల్ గా అవుతారు. ఇక ఇప్పుడు జెనోన్ ఈ పిల్స్ అన్నింటినీ వేసుకుంటాడు. దీని వల్ల తను ఒక క్రియేచర్ లెక్క మారిపోతాడు. ఇక్కడ జెనోన్ అంటూ ఉంటాడు, ఇప్పుడు నీకు ఆల్ మైటీ పవర్ అంటే ఏంటో చూపిస్తా. ఇక తను వెంటనే షాడో మీదకి అటాక్ చేస్తాడు. ఇప్పుడు షాడో అంటాడు, ఇదే నీ ఫుల్ పవర్ అంటే దీన్ని నువ్వు ఆల్ మైటీ పవర్ అని అనకు ప్లీజ్. ఇక ఇప్పుడు ఇక్కడ కాగనోకి టైం వేస్ట్ చేయాలని లేదు. తను ఇక్కడ అంటాడు, ప్లే టైమ్ ఈజ్ ఓవర్. ఇక కాగనో వీళ్ళిద్దరు చుట్టూ ఒక బ్యారియర్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. నాకు తెలిసి దీని వల్ల కాగనో చేసే అటాక్ అనేది బయటికి వెళ్ళదు అనుకుంటా. తన చెప్తూ ఉంటాడు, నేను ఒక డిసిజన్ కి వచ్చాను, నాకు న్యూక్లియర్ అటాక్ వల్ల ఏమీ కాకూడదంటే నేనే ఒక న్యూక్లియర్ లా మారాలి. ఇది విని జెనోన్ అంటాడు, నీకు నిజంగా పిచ్చి పట్టింది. ఇప్పుడు షాడో అంటాడు, నిజమైన ఆల్ మైటీ పవర్ అంటే ఏంటో నేను నీకు చూపిస్తా. ఇక తను వెంటనే జెనోన్ మీదకి ఒక పవర్ఫుల్ అటాక్ ని చేసి తన్ని ఫినిష్ చేసేస్తాడు. ఇక ఈ అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఈ లైట్ ని అందరూ చూస్తూ ఉంటారు. ఇంకో వైపు దీన్ని చూసి ఐరిస్ కూడా వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ తనకి షాడో కనిపించాడు కానీ వాళ్ళ చెల్లి అయితే కనిపిస్తుంది. దీన్ని చూసి తను వెంటనే వెళ్లి వాళ్ళ చెల్లిని హక్ చేసుకుంటుంది. ఇక ఇదంతా అయిపోయిన కొన్ని రోజుల తర్వాత మనం కాగనోని ఇంకా అలెక్సియా అయితే చూస్తాం. ఇక్కడ అలెక్సియా సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు మనం ఒక ఫేక్ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేసాం కదా, ఇంకా అది కాకుండా ఈ మధ్య జెనోన్ కూడా చనిపోయాడు. సో నేను ఏమనుకుంటున్నానంటే నేను ఈ రిలేషన్షిప్ ని ఫేక్ గా కాకుండా రియల్ గా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇది విని కాగనో వెంటనే నో అని చెప్పేస్తాడు. నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే మన లైఫ్ లో ఒకటే గోల్, పవర్ఫుల్ గా మారడం. సరేగా ఇది విని అలెక్సియా అయితే ఫస్ట్ అవుతుంది. దీని తర్వాత మనం కొన్ని బ్లడ్ మార్క్స్ అయితే చూస్తాం. ఇక ఇంకో వైపు మనం ఆల్ఫాని ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే చూస్తాం. ఇక్కడ ఆల్ఫా అంటుంది, ఒక గ్రూప్ షాడో గార్డెన్ అనే పేరు చెప్పి తప్పు పనులు చేస్తున్నారు, దీనివల్ల మన గ్రూప్ కి
సంబంధించిన పేరు చెడిపోతుంది, మనం వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఇక దీని తర్వాత మనం ఐరిస్ ని అయితే చూస్తాం. తను ఇక్కడ అంటూ ఉంటుంది, మనం కర్ల్డ్ ఇంకా షాడో గార్డెన్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళకి అసలు ఏం కావాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్న అతను అంటాడు, నీకు మన నైట్స్ మీద అనుమానంగా ఉందా? ఇది విని ఐరిస్ అంటుంది, హా, జినోన్ లాంటి వాళ్ళు మన నైట్స్ లో కూడా ఉండొచ్చు, అందుకోసమే నేను ఒక న్యూ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రెడీ చేద్దామని అనుకుంటున్నా, దానికి సంబంధించిన హెడ్ మీరిద్దరే. ఇక ఇవన్నిటికంటే ముందు ఇదేంటనే విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఇది ఐరిస్ కి ఎలెక్సియాని కాపాడిన ప్లేస్ లో దొరికింది. ఇక ఇంకో వైపు మనం ఒక అమ్మాయిని అయితే చూస్తాం, తను కూడా దీని గురించి ఒక బుక్ లో చదువుతూ ఉంటుంది. ఇక తన చేతిలో చాలా బుక్స్ ఉండడం వల్ల తను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. ఇక ఇదే టైంలో కాగనో బ్లడ్ మార్క్స్ తో ఇక్కడికి వచ్చి తన్ని కాపాడతాడు, తనకి హెల్ప్ చేస్తాడు. ఇక వీళ్ళిద్దరు ఇలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సో నేను చెప్పడం మర్చిపోయిన, కాగనోకి అసలు ఈ బ్లడ్ మార్క్స్ ఎలా వచ్చాయంటే, కాగనో ఎప్పుడైతే అలెక్సియాకి నో చెప్పాడో అప్పుడే అలెక్సియా తన మీదకి అటాక్ చేసింది. సో అలెక్సియాకి రిజెక్షన్స్ అంటే ఇష్టం లేదు. ఇక దీని తర్వాత మనం ఒక అతన్ని అయితే చూస్తాం, తను ఎవరినో చూసి భయపడుతూ పారిపోతూ ఉంటాడు. ఇక ఇదే టైంలో తని పట్టుకుని తన మెడ మీద సోడ్ ని పెట్టి అంటాడు, మేము షాడో గార్డెన్. ఇది విని ఇతను చాలా భయపడిపోతాడు. తను అంటూ ఉంటాడు, ప్లీజ్ నన్ను చంపకు. ఇక మనం చూస్తుండగానే ఇతను తిని చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్తూ తను అంటూ ఉంటాడు, మేము షాడో గార్డెన్. ఇక దీని తర్వాత స్కూల్లో మనం ఐరిస్ ని ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తాం. ఇక్కడ ఐరిస్ మనం ఇంతకుముందు చూసిన అమ్మాయికి తనకి దొరికిన అదే వస్తువుని చూపిస్తుంది. సో ఈ అమ్మాయి పేరు వచ్చేసి షెరీ బర్నెత్. సరే, ఇప్పుడు ఐరిస్ చెప్తుంది, మాకు ఈ ఆర్టిఫెక్ట్ అనేది కల్ట్ కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొరికింది, మేము దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం, అందుకే నేను ఇక్కడికి పిలిపించాను, నువ్వు దీని మీద రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని తెలుసుకో. ఇది విని షెరీ అంటుంది, కానీ నేను ఒక నార్మల్ స్టూడెంట్ ని కదా. ఇది విని ఐరిస్ చెప్తుంది, ప్రస్తుతానికంటే నీకంటే మంచి రీసెర్చర్ మన దగ్గర ఇప్పుడు ఎవరూ లేరు. ఇదంతా విని షెరీకి దీని మీద రీసెర్చ్ చేయాలని అనిపించదు, కానీ వాళ్ళ నాన్న తను ఒప్పిస్తాడు. ఇంకా ఇదే టైంలో ఐరిస్ అంటుంది, నువ్వు భయపడకు, నేను క్రిమ్సన్ ఆర్డర్ ని నీకు ప్రొటెక్షన్ గా పెడతా. సో ఐరిస్ ఇంతకుముందు క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ క్రిమ్సన్ ఆర్డర్. సో ఇది నైట్స్ కి సంబంధించిన ఒక కొత్త గ్రూప్. ఇక ఇంకో వైపు మనం కాగునోని ఇంకా తనకి సంబంధించిన ఫ్రెండ్స్ ని అయితే చూస్తాం. ఇక్కడ వీళ్ళంతా ఒక మాల్ దగ్గరకు వచ్చి ఉంటారు. ఇక్కడ ఈ మాల్ ని చూసి కాగునో ఆలోచిస్తూ ఉంటాడు, ఈ మాల్ నేను ఇంతకు ముందు చూసిన వాల్లో లాగానే ఉంది. ఇక తను ఇలాగే ఆలోచిస్తున్న టైంలో తన ముందడికి ఒక అమ్మాయితో వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, మీరు ఏదైనా సర్వే చేయాలని అనుకుంటున్నారా? ఇది విని కాగునో వాళ్ళ ఫ్రెండ్స్ ముందుకు వస్తూ ఉంటారు. ఇదే టైంలో ఈ అమ్మాయి కాగునోని సెలెక్ట్ చేస్తుంది. ఇక దీని తర్వాత తిను కాగునోని అదే మాల్ లోకి తీసుకెళ్తుంది. ఇక లోపల ఈ మాల్ ని చూసి కాగునో చాలా ఇంప్రెస్ అయిపోతాడు, ఎందుకంటే దీంట్లో కాఫీ, చాక్లెట్, క్లోత్ ఇంకా వెరైటీ వస్తువులు ఉంటాయి. ఒక విధంగా సేమ్ మోడర్న్ జపాన్ లాగానే ఉంటుంది. సో కాగునో ప్రెసెంట్ వేరే వరల్డ్ లో ఉన్నాడు కాబట్టి తనకి కాఫీ, చాక్లెట్స్ అలాంటివి వరల్డ్ లో దొరకవు. సరేగా ఈ అమ్మాయి కాగునోని టాప్ ఫ్లోర్ కి అయితే తీసుకెళ్తుంది. ఇక ఇప్పుడు కాగునో ఈ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చాలా మంది సర్వెంట్స్ అయితే ఉంటారు. ఇంకా తన ముందు గామా కనిపిస్తుంది. ఇప్పుడు కాగునో అంటాడు, అలాగైతే ఈ మాల్ నీదేనా? ఇది విని గామా అంటుంది, అవును, ఇంకా మీరు చెప్పిన విధంగానే నేను ఈ ప్లేస్ ని అరేంజ్ చేశాను. ఇక ఇదే టైంలో మనకు తెలుస్తుంది, కాగునో చిన్నప్పుడు తన పాస్ట్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని గామాకి చెప్పేవాడు. ఇక గామా అవన్నిటిని విని దీంతో ఇంత పెద్ద మాల్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ కాగునో మనసులో అనుకుంటూ ఉంటాడు, గామా నేను చెప్పిన కొన్ని విషయాలతోటి ఒక మంచి మాల్ ని అరేంజ్ చేసింది, నిజంగా తిను చాలా స్మార్ట్. ఇంకా నా దగ్గర ఉన్న 7 షాడోస్ లో తినే స్మార్ట్ అని నేను చెప్తా. ఇక ఇదే టైంలో గామా మెట్ల మించి నడుచుకుంటూ వస్తూ కింద పడిపోతుంది. దీన్ని చూసి కాగునో అంటూ ఉంటాడు, గామా స్మార్టే కానీ తన దగ్గర ఎటువంటి ఎథ్లెటిక్ ఎబిలిటీస్ లేవు. సరేగా దీని తర్వాత కాగునో డైరెక్ట్ గా వెళ్లి తన ముందున్న క్రోన్ మీద అయితే కూర్చుంటాడు. ఇక్కడ కాగునోకి ఈ క్రోన్ ఇంకా ప్లేస్ మొత్తం చాలా నచ్చుతుంది. అందుకే తను గామాకి ఒక రివార్డ్ అయితే ఇస్తాడు. ఇదొక పర్పుల్ లైట్. దీన్ని చూసి గామా అంటూ ఉంటుంది, దీనికోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇది అయిపోయిన తర్వాత కాగునో గామాతో అడుగుతాడు, నీ బిజినెస్ ప్రాఫిట్ ని సంపాదిస్తుందా? ఇది విని గామా అంటుంది, హా, నా బిజినెస్ కి సంబంధించిన ఫ్రాంచైజ్ వేరే కంట్రీస్ లలో కూడా ఉన్నాయి. ఇక ఇవేటితో మేము 1 బిలియన్ జీనిన్ కంటే ఎక్కువ ప్రాఫిట్ ని గెయిన్ చేశాం. దీన్ని చూసి కాగునో షాక్ లో ఉంటాడు. తను అనుకుంటూ ఉంటాడు, తిను నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని ఇంత మనీని గెయిన్ చేసిందా? ఇక్కడ పాప మనీ కోసం కాగునో అలెక్సియా చుట్టూ తిరగాల్సి వచ్చింది. సరిగ్గా కాగునో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన ముందు మనం ఒక అమ్మాయిని అయితే చూస్తాం. సో ఇంత ముందు చూసిన అమ్మాయి ఇవని ఇప్పుడు ఈ టీం యొక్క కొత్త మెంబర్. తన పేరు వచ్చేసి న్యూ. ఇక్కడ గామా అంటూ ఉంటుంది, న్యూ మన ఆర్గనైజేషన్ లో రీసెంట్ గానే జాయిన్ అయింది. ఇంకా లేడీ అల్ఫా కూడా తిను చాలా నచ్చేసింది. మీరు దీనిని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నువ్వు అంటుంది, మీకు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది విని కాగునో అంటాడు, అవసరం ఉన్నప్పుడు నేనే నిన్ను పిలుస్తా. ఇక వెళ్తూ కాగునో అంటాడు, నాకు నీ మాల్ లో ప్రైస్ లో హై క్వాలిటీ చాక్లెట్ కావాలి. ఇది విని గామా అంటుంది, అలాగే మీకు లో ప్రైస్ లో హై క్వాలిటీ చాక్లెట్ ని ఇస్తా. ఇక ఇలాగే కాగునో గామాని మాటల్లో పెట్టి నవ్వుతూ ఒక కాయిన్ అయితే కొట్టేస్తాడు. సరేక తనైతే ఇక నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకో వైపు మనం అలెక్సియాని అయితే చూస్తాం. తను కొందరితో ఫైట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ
వాళ్ళని వాళ్ళు షాడో గార్డెన్ అని అంటూ ఉంటారు. ఇక్కడ అలెక్సియా వీళ్ళందరితో ఫైట్ చేస్తూ బాగానే ఒక అతను అయితే ఫినిష్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరు ఉండడం వల్ల వీళ్ళిద్దరు అలెక్సియా మీదకి అటాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలెక్సియా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. ఇక ఇలాగే అలెక్సియా చనిపోయే సిచ్యువేషన్ లో ఉండగా కాగనో అక్కడికి వచ్చి తన్ని కాపాడతాడు. ఇప్పుడు షాడో అంటాడు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కంచి వెంటనే పారిపోతూ ఉంటారు. దీన్ని చూసి కాగనో వెంటనే దాంట్లోంచి ఒక అతన్ని చంపేస్తాడు. ఇక ఇలాగే కాగనో ఇంకొక అతన్ని ఫినిష్ చేసే లోపు ఇక్కడికి నువ్వు వస్తుంది. ఇప్పుడు నువ్వు అంటుంది, మీరు రెస్ట్ తీసుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఇది విని కాగనో దీనికి ఒప్పుకొని కంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక కాగనో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇతన్ని కూడా ఫినిష్ చేసేస్తుంది. ఇక ఇంకో వైపు మనం ఒక అతన్ని అయితే చూస్తాం. ఇక్కడ తను అంటూ ఉంటాడు, మనకి సంబంధించిన ముగ్గురు చనిపోయారు, ఇంకా వాళ్ళతోటి కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఇది విని తినంటాడు, ఆ విషయాన్ని వదిలేయి, మనకు కావాల్సిన వస్తువు ఎక్కడుందన్న సంగతి తెలిసిపోయింది. సో మన ఫస్ట్ ప్రయారిటీ దాన్ని వెళ్ళి తీసుకురావడం. ఇక ఇంకో వైపు మనం ఐరిస్ ని ఇంకా అలెక్సియాని అయితే చూస్తాం. ఇక్కడ ఐరిస్ అంటూ ఉంటుంది, అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆ కిల్లర్స్ షాడో గార్డెన్ కి సంబంధించిన వాళ్ళు కాదా? ఇది విని అలెక్సియా అంటుంది, వాళ్ళు కేవలం షాడో గార్డెన్ యొక్క పేరుని యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా అలెక్సియా చెప్తుంది, షాడో గార్డెన్స్ కేవలం కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళతోటే ఫైట్ చేస్తున్నారు. ఇది విని ఐరిస్ అంటుంది, అలాగైతే నీ ఒపీనియన్ లో మనకి నిజమైన ఎనిమీస్ ఎవరు, కల్టా లేకపోతే షాడో గార్డెనా? సరేగా దీని తర్వాత మనం కాగనోని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని అయితే చూస్తాం. ఇక్కడ కాగనో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళేమో రిజెక్ట్ చేస్తారు. ఇక ఇక్కడే మనం కాగనోని అయితే చూస్తాం. తన చేతిలో ఒక చాక్లెట్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ కాగనోకి ఆ చాక్లెట్స్ ని తినాలని అనిపించట్లేదు. సో తను ఆలోచిస్తూ ఉంటాడు, నాకు ఫస్ట్ ఏ అమ్మాయి అయితే కనిపిస్తుందో నేను తనకి చాక్లెట్స్ ని ఇచ్చేస్తా. ఇక తను ఇలాగే ఆలోచించుకుంటూ వెళ్తుంటే తనకి షెరీ అయితే కనిపిస్తుంది. తను చూసి కాగనో వెంటనే తనకి చాక్లెట్స్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ కాగనోని చూసి షెరీ ఆలోచిస్తూ ఉంటుంది, నిన్న నాకు కలిసింది ఇతనే కదా. ఇక దీని తర్వాత షెరీ ఇంటి దగ్గర ఈ చాక్లెట్ ని చూస్తూ ఉంటుంది. తను ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఇదేంటి. ఇక ఇదే టైంలో వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నీ చేతిలో చాక్లెట్ ఉందా? ఇది విని షెరీ అంటుంది, అయితే దీన్ని చాక్లెట్ అని అంటారా? ఇది నాకు ఒక అబ్బాయి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ నాన్న అంటాడు, అతనికి ఇది గిఫ్ట్ గా ఇచ్చుంటే తను లవ్ చేస్తున్నాడు అనుకుంటా. ఇది వినగానే షెరీకి కాగనోని కలిసిన మూమెంట్ అయితే గుర్తుకొస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అయితే నువ్వు తనకి ఏం రిప్లై ఇస్తావు? తను నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. ఇది విని షెరీ అంటుంది, నేనెలా? ఇది విని వాళ్ళ నాన్న అంటాడు, ఇదంతా స్కూల్ లైఫ్ లో ఒక పార్ట్. ఇంకా తను అడుగుతాడు, నువ్వు ఈ ఆర్టిఫెక్ట్ ని డీకోడ్ చేసావా? దీనిపై షెరీ చెప్తుంది, నేను దీన్ని ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఇదే టైంలో మనకు తెలుస్తుంది షెరీకి అమ్మ లేదు, ఇంకా వీళ్ళ నాన్న తన్ని అడాప్ట్ చేసుకున్నాడు. సరే దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇవన్నీ ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. చాలా కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.